ఇందు, నీకు మంచి లైఫ్ ఉంది. నా గురించి ఆలోచిస్తూ అనవసరంగా నీ వాల్యుబుల్ లైఫ్ను వేస్ట్ చేసుకుంటున్నావు. నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టకు ప్లీజ్. ఎవరు ఎవరిని బాధ పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించు బావా. నువ్వు నిజంగా భూమిని మర్చిపోలేకపోతే పెళ్లి చేసుకోకుండా అయినా ఉండాలి, లేదా రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నన్నే చేసుకోవాలి. అంతేగాని మధ్యలో ఆ అను ఎవరు? తన్ని పెళ్లి చేసుకొని ఎందుకు నాకు అన్యాయం చేయాలని చూస్తున్నా? అందరికీ న్యాయం జరగాలని ఈ పని చేస్తున్నాను. ముఖ్యంగా నీకు చదువుంది, అందం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. నీకేం తక్కువని ఈ రెండో పెళ్లి వాడిని చేసుకోవాలని చూస్తున్నావు? అన్నీ ఉన్నాయి అంటున్నావు, మరి నేనెందుకు నీకు నచ్చలేదు బావా? నన్ను కాదని ఆ అనుని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డా? చెప్తానండి, నేను ఇంకో పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. కానీ ఆ పెళ్లి చేసుకోవాలంటే ముందు నా భూమిని మనసులో నుంచి తీసేయక తప్పదు. ఒక్కసారి నేను భూమిని గురించిన ఆలోచన పక్కన పెడితే నాకు మొదటిగా కనిపించిన అమ్మాయి అను. అందుకే నేను అనును పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అదే న్యాయం. ఎందుకో తెలుసా, చిన్నప్పటి నుంచి అను నేను కలిసి పెరిగాం. మేమెలా పెరుగుతూ వచ్చామో అనుకు నా మీద ఇష్టం కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. తను నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. అప్పుడు నేను తన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఎప్పుడైతే భూమి నా జీవితంలోకి వచ్చిందో అప్పట్నుంచి తనే నా ప్రపంచం అయిపోయింది. భూమిని తప్ప ఇంకో ఆడదాన్ని కన్నెత్తి కూడా చూసేవాణ్ణి కాదు. నేను భూమిని పెళ్లి చేసుకోవడం చూసి అను తట్టుకోలేకపోయింది. చచ్చిపోవడానికి నిద్రమాత్రలు కూడా తీసుకుంది. అంతగా నన్ను ఇష్టపడింది. కానీ నేను మాత్రం తన ప్రేమను అంగీకరించలేదు. నేను అనుని పెళ్లి చేసుకుంటే తనకి న్యాయం చేసిన వాడిని అవుతాను. నిన్ను చేసుకుంటే నీకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. న్యాయాల గురించి నాకు తెలియదు బావా. నాకు తెలిసిందల్లా నిన్ను ప్రేమించడం ఒక్కటే. ఇలా చెప్పాలి. ఎంత చెప్పినా మళ్ళీ అదే మాట అంట వేటిందు. నువ్వు అలా మొండిగా ప్రవర్తించడం వల్ల అందరి దృష్టిలో నేను చెడ్డవాడవుతున్నాను. అసలు అందరూ ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? నాకు ఎవరి గురించి సంబంధం లేదు బావా. నాకు నువ్వు కావాలి. నీతో నేను జీవితం పంచుకోవాలి. ఇదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను. నేను పెళ్ళంటూ చేసుకుంటే అనును తప్ప ఇంకెవరిని చేసుకోను. అనవసరంగా నీ జీవితం పాడు చేసుకోకుండా నీ దారి నువ్వు చూసుకో. నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ అందరినీ బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఆలోచించుకోయింది. నీ నిర్ణయం మీద చాలా మంది సంతోషం ఆధారపడి ఉంది. అది కాదు బావా. నేను చెప్పాలనుకున్నది నేను చెప్పాను. వినటం వినకపోవడం నీ ఇష్టం. నీతో వాదించే ఓపిక, నీతో గొడవపడే సహనం నాకు లేదు. ఆయన గారు ఆ దొరసానితో ఈ రాత్రంతా హోటల్లోనే గడుపుతారట. రాత్రంతా ఇద్దరూ అక్కడే ఉండి రేపు పొద్దున్నే వస్తాము అని చెప్పాడు. అను, నీ సంగతి ఇప్పుడు చెప్తానే. ఏంటి అమ్మగారు రిలాక్స్ గా బుక్ చదువుతున్నట్టున్నారు? ఓ, డిస్టర్బ్ చేశానా? రాత్రి బాగా టైర్డ్ అయ్యారనుకుంటా. ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటా.
నేనన్న మాటలకి ఏం కోపం రావట్లేదా? ఎందుకొస్తుందిలే, సిగ్గుంటే కదా. పెళ్లి కాకుండానే పెళ్ళయ్యాక చేసే ఎంజాయ్ చేస్తుంటే ఏమనుకోవాలి నిన్ను? పెళ్లి కాకుండానే మీ ఇద్దరూ కలిసి హోటల్లో ఒక రాత్రి గడిపారా? ఇక పెళ్ళి అవసరమా? ఇలాంటి ఎంజాయ్ చేయడానికి అభి ఉన్నా వేరే వాళ్ళున్నా ఒకటే కదా. హ, ఏంటను ఇంత అన్నా నీలో ఉలుకు పలుకు లేదు? ఓ, సిగ్గు లేదు కదూ? చూడిందు, ఇన్ని మాటలు నన్నన్నా నీ మీద నా కోపం రావడం లేదు, నీ మీద జాలేస్తుంది. చేతకాని వాళ్లే ఇలా మాట్లాడతారు. నీది చేతగానితనం విందు. నిన్నే చెప్పాను నీకు, జీవితంలో నువ్వు ఓడిపోయావని. చేతగాని వాళ్లే ఓడిపోతుంటారు. నాకు చేతగాని వాళ్ల మీద కోపం రాదిందు. నేను అభితో ఈ ఇంటికొచ్చానని నీ కోపం, నేను అభికి దగ్గరవుతున్నానని నీ కోపం. ఆ కోపంతోనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అంతేగాని ఆ మాటలు నీ మనసులో నుంచి రాలేదని నాకు తెలిసిందు. నువ్వు నన్ను టార్చర్ చేయాలని, ఆ టార్చర్ని నేను తట్టుకోలేక ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నీ ప్లాన్ అని నాకు తెలుసు. బట్ నువ్వెన్ని ప్లాన్స్ వేసినా నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. మా అభిబావ వెళ్ళమంటే వెళ్తాను. బట్ నువ్వనే మాటలకి, నువ్వు పెట్టే టార్చర్కి కాదు. ఆయన రోడ్డు మీద వెళుతుంటే కుక్కలను మొరుగుతూ ఉంటాయి, అవన్నీ పట్టించుకుంటూ ఉంటామా? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ, నా ఉద్దేశం అది కాదు. ఏదో సామెత బాగుంది కదా అని చెప్పాను. చూసావు కదేందు, ఒక్క మాట అన్నందుకే ఎలా రియాక్ట్ అయ్యావో. మరి నా చేతులు ఉపయోగిస్తే ఇంకెలా రియాక్ట్ అవుతావో. సరే ఇందు, ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకు గాని, రాత్రి హోటల్లో గడిపినందుకు నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావు అంతే కదా? నీ అనుమానంతో మాకు అవసరం లేదు. మాకిష్టం వచ్చినట్టు మేం చేస్తాం. ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా. ఛీ, ఆ మాటలు అనడానికి సిగ్గు లేదు? లేదు, సిగ్గే లేదు. నువ్వు చీ అని చీదరించుకున్నా నా ప్రవర్తనలో మార్పే ఉండదు. రాత్రి మా ఇద్దరి మధ్య ఏదో జరిగిందని నీ డౌట్ కదా. అలా జరగడానికి హోటలే అవసరం లేదు, ఈ ఇల్లు చాలు. అయినా రాత్రి మా ఇద్దరి మధ్య ఏదైనా జరిగిందా జరగలేదా అని నీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నేను చిన్నప్పటి నుంచి అభితోనే పెరిగాను. అతనే నా ప్రాణమని, అభినే నాకు భర్త అవుతాడని నమ్మకంతో పెరిగాను. కానీ అభి నాకు భర్త అవ్వలేదు. అయినా సరే అభితో నేనెప్పుడో మానసికంగా ఏకమైపోయాను. నాకు కావలసింది అభి ప్రేమ. ఆ ప్రేమ కోసం ఏమైనా చేస్తాను. నువ్విప్పుడు ఎంత గింజుకున్నా ఆ అభి మాత్రం నీకు దక్కడు. అది గుర్తు పెట్టుకుంటే నువ్వు బావుంటావు, నీ లైఫ్ బావుంటుంది. అంతేగాని రాత్రంతా మెలకు నుండి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే అభి వచ్చి సారీ ఇందు, నిన్ను నేను అర్థం చేసుకోలేదు, ఐఎమ్ వెరీ వెరీ సారీ అని నిన్నే పెళ్లి చేసుకుంటాడు అనుకున్నావా? నెవర్. అది జరగదు, కల్లో కూడా జరగదిందు. నువ్వు అభి కోసం చచ్చినా అభికి నీ మీద ఇంత జాలి కూడా కలగదు. ఎందుకంటే అభి నిన్ను ప్రేమించలేదు, నన్నే ప్రేమించాడు. అభి జీవితంలో నుంచి భూమి వెళ్ళిపోయాక ఆ భూమి ప్లేస్ ని ఫుల్ఫిల్ చేయడం నాతోనే అవుతుందని అభి నమ్మకం. ఇప్పుడు అభి మనసులో భూమితో సమానం నేను. బావ మనసులో భూమికి సమానమే నువ్వు. బట్ నా మనసులో అభికి నువ్వు పరాయిదానివి. నేను సొంత మరదల్ని, నాది రక్త సంబంధం. పిచ్చిందు, రక్త సంబంధం వాళ్ళనే పెళ్లి చేసుకోవడం లాంటివి ఉంటే ఈ ప్రపంచంలో పెళ్లిళ్ళనేవే జరగవు. పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది ప్రేమ, అంతేగాని రక్త సంబంధాలు కావు.
అయినా బావ నా వెంట పడుతుంటే నువ్వేంటి అతని వెంట పడుతున్నావు? నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇందు. ఒకటి వేరే వాడిని పెళ్లి చేసుకోవడం, లేదా 2 చనిపోవడం. అంతేకాని అభిని తలుచుకుంటూ అభిని నా భర్త అని ఊహించుకుంటూ ఉంటే నీ లైఫే ఒక ఊహ అవుతుంది ఇందు. గుర్తుపెట్టుకో. చాలా మంది చెప్తూ ఉంటారు, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకోవడం మంచిదని. అయినా ఇందు, నీకు ముందే చెప్పాను, లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడంలో ఓడిపోయావని. నన్ను కడగడానికి వచ్చావు, నా చేత కడిగించుకున్నావు. ఇంక చాలు, వెళ్ళిపో. నీకు పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు, కానీ ఆ పెళ్లి చేసుకోవాలంటే ముందు నా భూమిని మనసులో నుంచి తీసేక తప్పదు. గుర్తుకు రావడానికి భూమి జ్ఞాపకం కాదు, నా జీవితం. ఒక్కసారి నేను భూమిని గురించిన ఆలోచన పక్కన పెడితే నాకు మొదటిగా కనిపించిన అమ్మాయి అను. భూమి లేకుండా బహుశా నా దినచర్య లేదేమో. అందుకే నేను అనువును పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఏంటి రాగిణి, కథ అన్నావు, స్క్రీన్ ప్లే అన్నావు, ఇంతవరకు మొదలు పెట్టలేదు. టెన్షన్తో చస్తున్నాను. నాకు టెన్షన్ గానే ఉందండి. ఇందు చేసే పనుల వల్ల ఆ అభిరామ్ మనసు మారి ఇందుని పెళ్లి చేసుకుంటే అమ్మో అంతే సంగతులు. ఇన్ని రోజులు పడ్డ ఆశలన్నీ నిరాశలైపోతాయి. మరి ఏం చేద్దాం? ఏదో ఒకటి చేసి అభి ఇందుని పెళ్లి చేసుకోకుండా మాత్రం చెయ్యాలి. అదే ఎలా? అభి ఇందుని పెళ్లి చేసుకోకుండా మాత్రం చెయ్యాలి. అదే ఎలా? తట్టింది, అద్భుతమైన ఐడియా తట్టింది. ఏంటి రాగిణి? ఆ అభికి ఆత్మాభిమానం ఎక్కువ కదా. అవును. దాన్ని దెబ్బ కొట్టాలి. ఎలా? ఆ అనుని ఏమన్నా అభికి కోపం వస్తుంది. దాన్ని క్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే కాబోయే భార్య కాబట్టి. తన మీద నింద వేశామనుకో, ఆ అభి ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఆ అవమానం తట్టుకోలేక ఈ ఇంటి నుండి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇంట్లోంచి వెళ్లిపోతే ఇందు ఎంత గింజుకున్నా ఇందు పెళ్లి అభితో జరగదు. అందుకే అను మీద ఏదైనా నింద వేశామనుకో, మనం అనుకున్నది జరుగుతుంది. అది సరే గాని అను మీద నింద వేయటం ఎలా? అబ్బో ఇచ్చిన భర్త నిందని చెరిపేయటం కష్టం గాని ఆ నింద వేయటం ఎంతసేపు? అదే ఎలా చేస్తావు? ఏం చేస్తావు? నిదానంగా నేను వేసే ప్లాన్ చూడు. ఆ నింద ఎలా ఉంటుందో. ప్లీజ్ రాగిణి, ఆ నింద ఎలాంటిదో ఎలా వేస్తావో చెప్పు. మనసు కాస్త కుదుటుగా ఉంటుంది. మా అమ్మ నగలు కొట్టేసి. ఎలా కొట్టేస్తావు? నువ్వు మధ్యలోకి రాకు. నేను చెప్పేది పూర్తిగా విను. మా అమ్మ నగలు కొట్టేసి అను రూంలో పెడతాం. నగలు పోయాయని అమ్మ గోల పెడుతుంది. నగలు వెతికేలా ప్లాన్ చేద్దాం. అను బుక్కైపోతుంది. అర్థమైందా? చాలా క్లియర్గా అర్థమైంది. నీ పనిలో నువ్వు ఉండు. మరి చెప్పు. ఏంటి? ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. అయ్యో, ఎక్కడ పెట్టింది?
అమ్మో నానమ్మా ఆ? కాఫీ తాగుతావా ఆ? అదేంటే అడిగితేనే గాని పచ్చి మంచినీళ్ళు కూడా పోయివు అడగకుండానే కాఫీ ఇస్తానంటావేంటే నువ్వెప్పుడు ఎలా ఉంటావో నీకే తెలియదే సరే తగలై ఆ, ఈశ్వరా ఆ, అక్క ఏంటి నా రూమ్ లోకి వచ్చా? ఏం లేదిందు లేదు, ఎందుకు వచ్చావని నా అనుమానం. చెప్పక్క, ఎందుకు వచ్చా? ఏం లేదిందు నీ ఆరోగ్యం బాగోలేదు కదా ఒకసారి చూసి వెళ్దామని వచ్చానమ్మా. లేదక్క, ఏదో దాస్తున్నా. కొంపదీసి చూసిందా ఏంటి? ఆ ఆ, వస్తున్నానండి. మీ బావగారు పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తానమ్మా. ఏమండి 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 ఏమైంది నగలు తీసావా మ్, నగలు తీయటం అయింది, హిందూ రూమ్ లో పెట్టడం అయింది. ఏంటి రాగిణి హిందూ రూమ్ లో పెట్టడం ఏంటి అవునండి, మరి ఇప్పుడు ఎలా నాకు అదే అర్థం కావడం లేదు. అమ్మో, ఏం చేయాలరా దేవుడా? దేవుడెందుకు నీ భర్త మహేంద్ర ఉన్నాడుగా మీరేం చేస్తారు? పిచ్చి రాగిణి అను నగలు దొంగతనం చేసి హిందూ రూమ్ లో పెట్టిందని నింద వేద్దాం మ్, బో మీరు కేకండి. మరి ఏమనుకున్నావు మహేంద్ర అంటే జరిగేదేంటో మీరే చూడండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏంటి జయంతి ఏమైంది? ఏమండి నా నగలు కనిపించట్లేదండి. నగలు కనిపించకపోవడం ఏంటి జయంతి? సరిగ్గా వెతికావా? సరిగ్గానే వెతికానండి, కనిపించలేదు. ఎవరో తీశారండి. నగలు తీసే అవసరం ఎవరికుంటుంది? ఏమోనండి. ఏమైంది జయంతి అత్తయ్య గారు, నా నగలు కనిపించట్లేదు. ఆ? నగలు కనిపించట్లేదా హ్మ్. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మీ గదిలోకి ఎవరన్నా వచ్చారా ఏమైందమ్మా? ఏవో నగలు అంటున్నారు. నగలు కనిపించట్లేదు రాగిణి. దొంగతనం చేస్తే ఎలా కనిపిస్తాయి? ఏంటి, కనిపించడం లేదా? అయ్యో, ఎవరు తీశారమ్మా? అయ్యో అయ్యో, నగలు కనిపించకుండా పోవడం ఏంటి? ఎవరో దొంగతనం చేశారు. ఏంటి పరువు తీశారు. చివరికి ఈ ఇంటిని వల్లకాడు చేసేటట్టున్నారు. దేవుడా, ఏంటయ్యా మా ఇంటిని ఇలా రాగిణి. చేస్తున్నావ్? అయ్యాడు బాబు ఏమైంది? ఆ, నగలు ఎవరో దొంగతనం చేశారు. దొంగతనమా? ఏదైనా వస్తువు కనిపించకుండా పోతే దొంగతనమే అంటారు. మరి దొంగతనం అంటే ఏంటో, మంచితనం అంటే ఏంటో ఒకరు వివరిస్తే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ, వాటి గురించి వివరించాల్సిన అవసరం లేకపోయినా ఆ దొంగతనం ఎవరు చేశారో చెప్పాల్సిన అవసరం మాకుంది. అంటే నా ఉద్దేశం చెప్పాల్సింది మీకు కాదు, మా ఇంట్లో వాళ్ళకి. అంటే ఎవరు దొంగతనం చేశారా అని.
అంటే ఏంటి నీ ఉద్దేశం? అవునానమ్మా, ఆ నగలు ఎవరు దొంగతనం చేశారో నాకు తెలుసు.